ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు క్యూబయ్యే సెషన్లో ఫస్ట్ సెషన్ ఇది. సో క్వశ్చన్ మా టీం సైడ్ నుంచి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఆయన తప్పుతారా? ఇంకా దాన్ని సింప్లిఫైడ్ చేసి చెప్పాలంటే, దేవుడు ఏదైనా మాట ఇస్తే ఆ మాటని ఆయన నెరవేర్చకుండా ఆ మాటని తప్పుతారా? ఇది ప్రశ్న. ఇది మా టీం సైడ్ నుంచి మేము వేసుకున్న ఒక ప్రశ్న. సో బిబ్లికల్ ఆధారంగా దీన్ని మనం డీకోడ్ చేద్దాము. ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం తెలుసుకుందాము చాలా క్లియర్గా. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేస్తారు. ఆయన మనుషులకి చాలా దగ్గరగా ఉండే ఆయన మనుషులతో మాట్లాడే దేవుడు అండ్ ఆయన మనుషులకి వాగ్దానం ఇచ్చే దేవుడు, రైట్? అయితే ఇప్పుడున్న ప్రశ్న, ఆ వాగ్దానము దేవుడు ఏదైతే చేశారో ఆ వాగ్దానం నెరవేరుతుందా నెరవేరదా? అది ఎప్పటికైనా సరే. ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండే కేసెస్ ఏమైనా ఉంటాయా? ఇది ఒక ప్రశ్న. సో దీని గురించి మనం తెలుసుకుందాము. బిబ్లికల్ బేసిస్లో ఆలోచించినప్పుడు రెండు రకాలైన ప్రామిసెస్ని మనం బైబిల్లో చూస్తాము. ఏంటంటే, ఒకటి కండిషనల్, రెండవది అన్కండిషనల్. మొదటి కైండ్ ఆఫ్ కండిషనల్ ప్రామిస్ ఏంటంటే, నువ్వు ఇది చేస్తే నీకు ఇది జరుగుతుంది. రెండవది కైండ్ ఆఫ్ అన్కండిషనల్ ఏంటంటే, నువ్వు ఇది చేసినా నువ్వు ఇది చేయకపోయినా అది నా వాగ్దానము, నేను దాన్ని నెరవేరుస్తాను. ఇది దేవుడు చెప్పేది. దీన్ని మనం చాలా సింప్లిఫై చేసి చెప్పాలనుకున్నప్పుడు, దేవుడు ఒక పర్సన్కి, ఒక మనిషికి చాలా ఇండివిజువల్ ప్రామిస్ ఇస్తారు. నేను నీకు ఇది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెక్స్ట్ ఇయర్ నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను నెక్స్ట్ ఇయర్ నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. అది ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మనకిచ్చిన వాగ్దానం, లేదా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానానికి తగినట్టుగా మనం ఉన్నప్పుడు, ఆ వాగ్దాన రీతిలో మనం ఉన్నప్పుడు ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. లైక్ ఇన్ ద సెన్స్ ఆఫ్, ఎప్పుడైతే దేవుడు మనకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం చేసే పని పాటల్లో చాలా దైవ భక్తితో, దైవ భయంతో ఆయన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ వాగ్దానం మనకి ఇచ్చిన పర్సనల్ ఇండివిజువల్ వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా కాకుండా ఆ వాగ్దానం మీద మనం అడ్వాంటేజ్ తీసుకుని, ఆ వాగ్దానం దేవుడు చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ నాకు ప్రామిస్ చేశారు, పాల్ నేను నెక్స్ట్ ఇయర్ నీ మినిస్ట్రీని చాలా గ్రాండ్ లెవెల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పి నాకు చెప్పారు అనుకుందాం. సో గాడ్స్ ప్రామిస్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను మొత్తం ఆపేసి మా ఇంట్లో నేను తినేసి పడుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది. ఆ వాగ్దానం నెరవేరుతుందా? నెక్స్ట్ ఇయర్ అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చింది. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా? లేదు కదా. ఎందుకంటే ఆ వాగ్దానానికి తగిన రీతిలో నేను పని చేయట్లేదు. ఆ వాగ్దానానికి తగిన రీతిలో నన్ను నేను మౌల్డ్ చేసుకొని ముందుకు వెళ్ళట్లేదు. దేవుడి వాగ్దానం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో ఖచ్చితంగా ఆ మూమెంట్లో దానికి తగ్గట్టు ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది కదా. సో మనం అలా ఉండనప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటానికి మనకు అర్హత లేదు. సో ఇక్కడ దేవుడు మాట తప్పారా? దేవుడు మాట తప్పలేదు. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోయావు. చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకుంటానికి మనకి టైం పట్టొచ్చు. బట్ స్టిల్ అదే నిజం. ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశారు, అయితే ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకునేలాగా నువ్వు ఉన్నావా? ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దానం యొక్క ఫ్రూట్ని అనుభవించేలాగా నీ లైఫ్ ఉందా? ఇది ఒక ఇండివిజువల్ ప్రామిస్ ఆయన మనకి చేసినప్పుడు డెఫినెట్గా అది ఒక కండిషనల్ బేస్. నువ్వు దానికి తగినట్టుగా ఉన్నప్పుడే, నువ్వు చేసే ప్రతి పని ఆ వాగ్దానానికి తగినట్టుగా ఉన్నప్పుడే, అన్ని వేస్లో నిన్ను నువ్వు ఆయనకు తగ్గట్టు, ఆయన వాగ్దానానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు కుదుర్చుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది, లేదా నెరవేరదు. మరి నెరవేరనప్పుడు దేవుడు అన్యాయం చేశాడు కదా, దేవుడు మరి మాటిస్తే మాట తప్పకూడదు కదా. అది దేవుడి తప్పు కాదు, అది ఒక మనిషి తప్పు.
దేవుడి వాగ్దానం వచ్చింది కదా అని చెప్పేసి ఆ వాగ్దానం పైన అడ్వాంటేజ్ తీసుకొని ఒక హ్యూమన్ ఎఫర్ట్స్ ఏమీ పెట్టకుండా, అది కరెక్ట్ కాదు కదా. అలాంటప్పుడు ఎలాగ నెరవేర్చబడుతుంది? సో ఇది కండిషనల్. రెండవది అన్కండిషనల్. ఈ అన్కండిషనల్ అనేది ఇహలోక సంబంధమైన రీతిలో ఉండదు, ఇది పరలోక సంబంధమైన రీతిలో ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ విచ్ ఈజ్ కండిషనల్, అది ఖచ్చితంగా ఇహలోక సంబంధమైన రీతిలో ఉంటుంది. నువ్వు ఇది చేయి, నువ్వు నీ లైఫ్ని ఇలాగ ఉంచు, నువ్వు ఈ మార్గంలో నడువు, నువ్వు ఆ పని చేయి, లేదా నువ్వు ఇలా ఉండు, అప్పుడు ఇవన్నీ నీకు నెరవేర్చబడతాయి, నా వాగ్దానాన్ని నీకు తోడుగా ఉంచాను, సో నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, నువ్వు వెళ్ళే ప్రతి పనిలో నేను నీకు సహాయం చేస్తాను, తోడుగా ఉంటాను, వాగ్దానాన్ని నెరవేరుస్తాను. ఇది చెప్పిన మాట. బట్ ఇంకొక వేలో మనం చూసినప్పుడు ద అన్కండిషనల్ ప్రామిస్, అది పరలోక సంబంధమైనది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ని ఎంచుకున్నారు బైబిల్లో. ద ఫస్ట్ పర్సన్, ఆయన ఎంచుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు? ఇజ్రాయెల్ కింగ్డమ్ని మొత్తం ఇదంతా చేయడానికి అబ్రహాం, రైట్? అబ్రహాం నిజంగా అంత నీతిమంతుడా? దేవుడు చెప్పిన ప్రతిదీ చేశారు, దేవుడుకి అబ్రహాంకి చాలా గొప్ప రిలేషన్ ఉంది, అంతా ఫైన్. బట్ అబ్రహాం ఒక చిన్న తప్పు కూడా చేయలేదా? దావీదు ఉన్నాడు, దావీదు ఒక చిన్న తప్పు కూడా చేయలేదా? సొలొమోన్ ఉన్నాడు, ఒక చిన్న తప్పు కూడా చేయలేదా? అపోజల్స్ ఉన్నారు, అపోస్తలులు, 12 మంది అపోస్తలులు, వాళ్ళల్లో ఒకడే కదా జీసస్ని బిట్రే చేసింది. బట్ దేవుడు చేసిన ఆ వాగ్దానము అది నెరవేర్చబడుతూనే వచ్చింది కదా. అక్కడ హ్యూమన్ ఎఫర్ట్స్, దేవుడి వాగ్దానానికి వ్యతిరేకంగా హ్యూమన్స్ ఉన్నా సరే అక్కడ ఆ వాగ్దానం నెరవేర్చబడుతూ వచ్చింది. ఎందుకంటే అది ఒక ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన వాగ్దానం కాదు, అది జస్ట్ ఒక నేషన్కి సంబంధించిన వాగ్దానం మాత్రమే కాదు, అది పరలోకానికి సంబంధించిన వాగ్దానం. అందుకని చెప్పి ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటారు. అప్పుడు అది ఒక హ్యూమన్ ఎఫర్ట్స్ని బేస్ చేసి కాదు, కానీ దేవుడి యొక్క ఫెయిత్ఫుల్నెస్ని బేస్ చేసి, నేను వాగ్దానం చేశాను కాబట్టి నా పరలోక రాజ్యం కోసం నేను దానిని నెరవేరుస్తాను అని చెప్పి దేవుడు ఆ పని చేస్తారు. బట్ ఇహలోక సంబంధంగా మన పర్సనల్గా మనకి ఇచ్చే వాగ్దానాలలో దేవుడు మనకి వాగ్దానం ఇచ్చారు, బట్ ఆ వాగ్దానానికి నమ్మకంగా మనం ఉన్నామా? ఆ వాగ్దానానికి నమ్మకమైన రీతిలో మనం నడుస్తూ ఉన్నామా? ఆ వాగ్దానము ఒకలాగా ఉంటే, మన జీవిత శైలి ఒకలాగా ఉంటే, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. అలా నెరవేర్చబడనంత మాత్రాన దేవుడు తప్పు చేశాడని కాదు, దేవుడు మాట తప్పారని కాదు, ఆ మాటకి నువ్వు వర్ది కాదు అని అర్థము, ఆ వాగ్దానానికి నువ్వు నీ జీవితము వర్ది కాదు అని అర్థం. అందుకని చెప్పి అది నెరవేరలేదు. అది దేవుడి తప్పు కాదు, అది మనిషి తప్పు. అండ్ రెండవదిగా, అది పరలోక సంబంధమైనది. ఆ వాగ్దానము అది ఆయన బాధ్యత. అది మనుషులందరూ కలిసి ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నా సరే ఆయన ఏకంగా ఒక్కడిగా నిలబడి ఆయనే దాన్ని నెరవేరుస్తూ ఉంటారు. సో దేవుడు మాట తప్పుతాడా? ఒకటి, అది మన చేతుల్లో ఉంటుంది. అది మన పర్సనల్ వాగ్దానం అయితే, ఒక పర్సన్కి ఇచ్చిన వాగ్దానం, లేదా ఒక ఇండివిజువల్కి ఇచ్చిన వాగ్దానం అయితే, అది పరలోక సంబంధమైన వాగ్దానం అయితే ఆయన నెరవేరుస్తారు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే. సో ఈరోజు ఇది క్యూబ్ అయ్యే మనకి దేవుడు మాట తప్పుతారా లేదా తెలుసుకున్నాం అందరం. ఇంకా మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ ఉంది, జస్ట్ మీ ప్రశ్నలన్నిటిని మా పైన తోసేయండి. మేము వాటిలన్నిటిని చదువుతాము, ఖచ్చితంగా మేము వాటిలన్నిటిని చదువుతాము, వాటిలన్నిటిని మేము స్టడీ చేస్తాము, బిబ్లికల్గా స్టడీ చేస్తాము, ఆథర్స్ బేసిస్లో స్టడీ చేస్తాము. మాకున్న కంప్లీట్ నాలెడ్జ్ని అంతా పెట్టి మేము ఇంకా కొంచెం మమ్మల్ని కూడా మేము ఇంప్రూవ్ చేసుకుని మీకు సమాధానాలు ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు విన్నందుకు మీకు చాలా వందనాలు. అండ్ అనదర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే మా వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. మీకు కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు డైరెక్ట్గా మాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు, ఇట్స్ ఫైన్. నా పేరు పాల్ లూకస్. మీరు డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా, లేదు మీరు నిజంగా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా, లేదు ఎక్కడన్నా వాక్యం చెప్పడానికైనా, వేర్ ఎవర్ ఇట్ ఈజ్, నేను ఆల్వేస్ మీకు అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.